అటవీ శాఖలో జరిగిన భారీ కుంభకోణం ఒకటి బట్టబయలైంది. 4.5 కోట్ల రూపాయల తన స్వంత అవసరాలకు వాడుకున్నాడు ఒక అకౌంట్ ఆఫీసర్. చెక్ పోస్ట్ డబ్బులతో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఈపీఎఫ్, ఈఎస్ఐ నిధులు మొత్తం మింగేశాడు. నంద్యాల జిల్లా ఆత్మకూరు టైగర్ ప్రాజెక్టు కార్యక్రమంలో ఎన్నో ఏళ్లుగా అకౌంట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా విధులు నిర్వహించిన చాంద్ బాషా 2024 జూలైలో రిటైర్ అయ్యారు. అయితే ఆయన పని చేసినంత కాలం అంతులేని అక్రమాలకు పాల్పడ్డాడు. అటవీ శాఖకు వచ్చే ఆదాయంపై కన్నేసి కోట్ల రూపాయలు కొట్టేశాడు. ఆత్మకూరు డివిజన్ పరిధిలోని బైరూట్లీ, సిక్కరం, లింగాలగట్టు ఫారెస్ట్ చెక్ పోస్టులను 2016 నుంచి ప్రారంభమైంది. ప్రతి నెల 40 లక్షల నుంచి 50 లక్షల వరకు చెక్ పోస్టు ద్వారా అటవీ శాఖకు ఆదాయం వస్తుంది. ఆ మొత్తాన్ని రోజువారీగా ఆత్మకూరు డిప్యూటీ డైరెక్టర్ పేరిట బ్యాంకు ఖాతాలో జమ చేశారు. నెల రోజులు పూర్తయిన తర్వాత ఆ మొత్తాన్ని ఆర్టీజీఎస్ ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ టైగర్ కన్వర్జేషన్స్ ఫండ్స్ కి బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్టీజీఎస్ ద్వారా నగదు బదిలీ చేసే వ్యవహారంలో చాంద్ బాషా తన చేతివాటం ప్రదర్శించాడు. ఒక నెలలో వచ్చిన మొత్తాన్ని ఒకే చెక్కు ద్వారా కాకుండా 3, 4 చెక్కులుగా చేసి అందులో కొన్ని చెక్కులను తన అవసరాల కోసం దారి మళ్లించాడు చాంద్ బాషా. అందులో భాగంగానే 2024 మార్చి, ఏప్రిల్ నెలలో 1,85,793 రూపాయలతో పాటు 17,40,200 రూపాయల విలువ గల 2 చెక్కులను తన సమీప బంధువుల హెచ్డిఎఫ్సి బ్యాంకు ఖాతాలకు మళ్లించి స్వాహా చేశాడు. చాంద్ బాషా 2024 జూలైలో రిటైర్డ్ అయ్యారు. ఆయన స్థానంలో చంద్రశేఖర్ రాజు విశాఖపట్నం నుంచి బదిలీపై వచ్చారు. 2024 ఏప్రిల్, మే నెలల అకౌంట్స్ పరిశీలించగా అందులో ఏకంగా 20 లక్షల వరకు అవకతవకలు జరిగినట్లు గుర్తించాడు చంద్రశేఖర్ రాజు. అవకతవకల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి లోతుగా దర్యాప్తు చేయడంతో మొత్తం 4,35 లక్షల వరకు అవినీతి జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. మా ఆఫీస్లో ఇంతకుముందు పనిచేసినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అకౌంట్స్ ఆయన చాంద్ బాషా ఆయన పేరు. ఆయన జూలై 2024 రిటైర్ అయిపోవడం జరిగింది. రిటైర్ అయిపోయిన తర్వాత మేము చాలా కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇంటర్నల్గా రెవెన్యూ ఆడిటింగ్ అనేది చేయమని చెప్పారు. గత 4-5 సంవత్సరాల్లో ఎంత రెవెన్యూ వచ్చింది అనేది దాని మీద. సో దాన్ని కూడా మనం ఇంటర్నల్గా ఆడిటింగ్ చేసుకుంటున్నప్పుడు మన ప్రస్తుతం అకౌంట్స్ సెక్షన్ నుంచి సూపర్ గారు వెరిఫై చేసినప్పుడు మనకి కొన్ని చెక్స్ లాస్ట్ ఇయర్లో మే, జూన్ నెలల్లో మార్చ్, ఏప్రిల్కి సంబంధించినటువంటి ఆదాయం, చెక్ పోస్టుల ద్వారా వచ్చినటువంటి ఆదాయం వరకు కూడా డైవర్ట్ అవ్వడం జరిగింది వేరే అకౌంట్స్కి. మనకి సాధారణంగా అయితే ఇది ఏపీ టైగర్ కన్జర్వేషన్ ఫండ్ అకౌంట్ ఎఫ్డిపిటి నంద్యాల వారికి వెళ్లాల్సి ఉంది. బట్ ఆ విధంగా కాకుండా మేము పరిశీలించింది ఏంటంటే ఇది గతంలో పనిచేసినటువంటి చాంద్ బాషా ఆయనకి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులకి, వాళ్ళ అకౌంట్లకి ఒక 2 అకౌంట్ నెంబర్స్కి ట్రాన్స్ఫర్ అయినట్టు మాకు ప్రాథమికంగా తెలిసింది. చాంద్ బాషా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఈపీఎఫ్, ఈఎస్ఐ నిధులను కూడా వదల్లేదు. ఆత్మకూరు ప్రాజెక్టు టైగర్ పరిధిలో సుమారు 330 మంది ప్రొటెక్షన్స్ వాచర్లు, డ్రైవర్లు, కంప్యూటర్స్ ఆపరేటర్లుగా తదితర అవుట్ సోర్సింగ్ విభాగాల్లో పనిచేస్తున్నారు. వారికొచ్చే కొద్దిపాటి వేతనం నుంచి ప్రతి నెల ఈపీఎఫ్, ఈఎస్ఐ కొంత తీసేసి ఆయా సంస్థలకు జమ చేయాల్సి ఉంటుంది.
ఆ సొమ్మును కూడా జమ చేయకుండా తన అవసరాలకు డ్రా చేసుకున్నాడు చాంద్ బాషా. ఈఎస్ఐ ఖచ్చితంగా ఆన్లైన్ రూపంలో లేదా చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆ సొమ్ముకు కూడా చెక్కు రాసి డ్రా చేయడంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. ఇంత జరుగుతున్నా చాంద్ బాషాపై అధికారులకు కొంచెం కూడా అనుమానం రాలేదా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అంటే చాంద్ బాషా ఎంత పకడ్బందీగా ఈ కుంభకోణానికి పాల్పడ్డాడో తెలుస్తుంది. పై అధికారుల సహకారం లేకుండా ఇంత పెద్ద కుంభకోణం జరిగే ఆస్కారం లేదని అక్కడి ఉద్యోగులే పేర్కొంటున్నారు. కుంభకోణం విషయం బట్టబయలవడంతో చాంద్ బాషా పరారయ్యాడు. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశాడు. పోలీసులు కూడా కౌంటర్ పిటిషన్ వేయడానికి సిద్ధమయ్యారు. చాంద్ బాషా అక్రమాలపై సమగ్రంగా విచారణ చేస్తున్నామని ఆత్మకూరు ప్రాజెక్టు టైగర్ డెప్యూటీ డైరెక్టర్ సాయిబాబా వెల్లడించారు. చాంద్ బాషాకి బినామీలుగా వ్యవహరించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.